జగజ్జనని శ్రీ 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 దపిలేశ్వరి అమ్మవారి సన్నిధిలో శుక్రవారం వేకువజాము నుండి మహాశివరాత్రి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. శ్రీ సాయి వసుధ ట్రస్ట్ చైర్మన్ సౌదరి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. బద్వేల్ మండల పరిధిలోని నక్కలగండిలో వెలిసిన శ్రీ 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 దప్పిలేశ్వరి అమ్మవారికి నూతన వస్త్రాలను సమర్పించడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సౌదరి వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ, జ్ఞానానికి, ఆనందానికి, వికాసానికి, విజయాలకు అమ్మవారు ప్రతిరూపమని, జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తి శోభావళి అని, ఎన్నో విజయోత్సవ చరిత్రలను కలిగిన దివ్య చరిత్ర అని తెలిపారు. అంతేకాకుండా శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయన్న నమ్మకంతో ఆలయం వద్ద ఉన్న శివాలయం అత్యంత శక్తివంతమైనదని, వీటిలో కొన్ని స్వయంభూగా వెలిసిన ఆలయాలై శివాలయం శతాబ్దాల క్రితం రాజులు కట్టించినవని తెలిపారు. అలాంటి ప్రత్యేకమైన ప్రాంతంలో చాలానే ఉన్నాయని అన్నారు. అందులో అమ్మవారి సన్నిధిలో ఉన్న ఆలయం ముఖ్యమైన దేవాలయమని తెలిపారు. నక్కలగండి సమీపంలో ఉన్నటువంటి శ్రీ దప్పిలేశ్వరి ఆలయంలో సౌదరి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ ఉప్పలమ్మ క్షేత్రంలో ఇప్పటికి 21 సంవత్సరాలు జరిగింది. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం నాడు ఉదయాన్నించి సుప్రభాత సేవలతో నుంచి పారాయణం చేసిన సంకల్పంతో పాటు ప్రతిరోజు ప్రతి కార్యక్రమం నిత్య అన్నదాన సేవ చేసుకుంటూ భక్తులకి అన్ని విధాల సహకరించినటువంటి సోదరు సుబ్బారెడ్డి గారికి, ఈ ఆలయ నిర్మాణం కమిటీ మెంబర్లకు కూడా వాళ్ళందరికీ నమస్కారాలు. అయితే ఈ దప్పిలేశ్వరి మాత చరిత్ర చాలా గొప్పది. ఇక్కడ ఈ పల్లెల్లో ఉన్నటువంటి మొత్తం అన్ని చుట్టుపక్కల గ్రామాలు కూడా అమ్మవారి యొక్క లీలలను చాలామందికి తెలిసినటువంటి శుభ పరిమాణం. అయితే మన సోదరు సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మన దప్పిలమ్మ తల్లిలో రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడికి వచ్చేటువంటి తిరుపతి టు విజయవాడకి వెళ్ళే హైవే మార్గ మధ్యం ఉన్న దానివల్ల రోజు వేలాది మంది, వందలాది మంది భక్తులు ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రతినిత్యం స్వాముల అమ్మవారు దర్శించుకుంటూ, అంతేకాకుండా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వసతుల వల్ల వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయడంలో సోదరుడు సుబ్బారెడ్డి అని నేతృత్వంలో మన సాయి వసుధ ట్రస్టు